ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈవిడ లేకుండా వెళ్తే నాన్న బాధపడతాడు. ఆదిలోనే ఏంటిది అంటాడు. పైగా ఈ మహాతల్లి కంప్లైంట్ చేస్తే ఆలోచించాల్సిన మనిషి ఆగిపోతాడు. మేం వెళ్ళినా మమ్మల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. నాటకాలు వేయడం కుదరదు. తప్పదు రాగునా, వాడు ఒప్పుకోరా తర్వాత ఆలోచిద్దామని తలాడించేలా చేశాడు. ఇప్పుడు తలంచుకునే పరిస్థితి వచ్చింది. ఛా, తప్పదు రాగునా, ఈ తిప్పలు తప్పవు నాన్న. నీకు నువ్వే కాంప్రమైజ్ అవ్వాలి. లేదు, అలిగిందేమో. ఇప్పుడు ఎక్కడన్నా వెతుకుతాం? లొకేషన్ రిక్వెస్ట్ చేయాలేమో. బెట్టు చేస్తుంది, ఆన్సర్ ఇవ్వదు. కర్మరా బాబు, కర్మ. మావయ్య గారి ఇంటికి వచ్చేయండి. కలిసి రమ్మన్నాడు కదా. చర్చలొద్దు, రమ్మన్న దగ్గరికి రా. ఆల్రెడీ ఎంటర్ అయిపోయి రికార్డు వేస్తుందేమో. వెళ్ళగానే నాన్న ఫైర్ అవుతాడేమో. చర్చలొద్దురా అని ఆర్డర్లు వేస్తుంది. ఆర్డర్లు. బ్రతికించింది, ఇంకా ఇంట్లోకి వెళ్ళలేదు. నేను తిరిగొచ్చేసరికి వెళ్ళిపోయావే, ఉండొచ్చు కదా. మొదలు పెట్టావా? అప్పుడే తప్పు నా మీదకి నెట్టే ప్రయత్నం మొదలు పెట్టావా? తప్పేంటి, మొదలు పెట్టడం ఏంటి? కాసేపు నిలబడితే నష్టమేమొచ్చింది? నష్టమేమొచ్చిందా? నువ్వెలా ప్రవర్తించినా నీకోసం నిరీక్షిస్తూ అక్కడే నిలబడాలా? అయినా నువ్వు తిరిగొస్తావని ఎవరికి తెలుసు? విసురుగా దిగు అని కారులో నుంచి దింపేసి వెళ్ళిపోయావు కదా. వస్తావని కలగంటానా? నీ కోపం రాగానే వదిలేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతావు. నేను మాత్రం మళ్ళీ ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ నిలబడాలా? నీ మనసులో ఏముందో నేనెలా గెస్ చేయగలను? నేనేమనుకున్నాను? నీలా అస్సలు ఊహించను. అదే కదా నీతో ప్రాబ్లం. అందరూ నీలాగే ఆలోచించుకోవాలి, నీకు అనుగుణంగానే ఫాలో అవ్వాలి. అసలు నీకున్న ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? ఈగో, అహంకారం, దాష్టికం, వన్ సైడ్ ఆలోచన. కలిసి ఉందాంరా అంటావు. కలుసుకునే లక్షణాలు ఇవేనా? ఇలా ప్రవర్తించే నీతో కలిసి ఎలా అడుగులు వేస్తారు? కలిసి నడవడానికి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించి హర్ట్ చేస్తావు, రూడ్గా బిహేవ్ చేస్తావు. అవతలి వాళ్ళ మనసు కష్టపెట్టుకోవాలి, కానీ మరో మాట మాట్లాడకూడదు. నీకు భార్య లేదు, నాన్న లేడు. నీకు కోపం వస్తే దాన్ని షేర్ చేసుకునే ఓపిక కూడా లేదు. నువ్వంటే ఇష్టపడే వాళ్ల ప్రేమని నువ్వు అనుభవించవు. అనుభవించిన వాళ్ళకే అవతలి వాళ్ల గుణగుణాల గురించి తెలుస్తుంది.
అర్థం చేసుకుంటేనే కలిసిమెలిసి ఉండడం చేతనవుతుంది. ఏదైనా నేను మావయ్య కోసం సరే అన్నాను కానీ నీ కోసం కాదు. అది ముందు గుర్తుంచుకో. అవకాశం తీసుకుంటున్నావా? ఎస్, ఖచ్చితంగా తీసుకుంటాను. నీకు నిజంగా మీ నాన్న మీద ప్రేమ ఉంటే నాతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. నా మాటకు ఎదురు చెప్పకు. నా కండిషన్లను జవదాటుకో. అలాగే. ఏం చేస్తాం? ఈగోలను కోపాలను పక్కన పెట్టాలి. నేనవన్నీ పక్కన పెట్టే కదా మావయ్య గారి కోసం వచ్చింది. నీ కోసం రాలేదు. నువ్వు నన్ను శాసించకూడదు. నేను చెప్పింది విని తీరాలి, అంతవరకే. ఇలా క్లాస్ పీకుతూ కోపాన్నేదో పక్కన పెట్టడమేంటి? ఆ ఛాన్స్ నువ్వే ఇచ్చావు. ఇప్పుడు నువ్వు నా మాట వినాలి, నన్ను భరించాలి. తప్పదు. నా ఆత్మాభిమానం హర్ట్ చేస్తే, నా ప్రపోజల్స్ రిజెక్ట్ చేస్తే. ఆహా, నాదేమో ఈగో, నీదేమో ఆత్మాభిమానం. నీకు తగిలితే దెబ్బ, నాకు తగిలితే శిక్ష. నీది బాధ, నాది డ్రామా. నీకు గాయమైతే వచ్చేది రక్తం, నాకైతే టమాటా సాస్. కానీ జనని, ఎలా సాధించాలనుకున్నావో అలా సాధించు. ఓ, కలిసి వెళ్ళాలి కదా. ఛ, దీంతో కలిసి మళ్ళీ సప్తపదా? శాపనార్థాలు, శటగోపాలు తప్పవురా నాకు. టోటల్గా డూడు బసవనలా బిహేవ్ చెయ్యాలి. పదా. లగేజ్ మళ్ళీ వచ్చి తీసుకెళ్దాం. పద. ఈ పళ్ళెంలో మీరిద్దరూ మీ 4 పాదాలు ఒకేసారి కలిసి పెట్టాలి. లోపలికి అడుగు వేస్తూ రావాలి. దీన్ని ఫాలో అవ్వకుండా పోతే మావయ్య ఫీల్ అవుతారు. అదే కదా చిక్కు. పడతావని పట్టుకున్నా, వేరే ఏం లేదు. నాది అదే మాట. గుడికి వెళ్తున్నాను. గుణ లగేజ్ జనని సర్దాలి, జనని లగేజ్ గుణ సర్దాలి. ఆ తూర్పు రూమ్ మీకోసం అరేంజ్ చేశాను. మీరు అందులో ఉండాలి. మావయ్య రాసిన నోట్స్ చూసావుగా? చూశాను. అందుకే ముందు నా సామాన్లు నువ్వు సర్దాలి. అలా ఎలా?
నువ్వే నా సామాన్లు ముందు సర్దు. నేను మొత్తం సర్దాక నా వల్ల కాదని నువ్వంటే నమ్మకం లేదా? అది పోయి చాలా ఏళ్ళయింది. ఆ వ్యాసం రాయకు. నేను రాసేలా నువ్వు చేయకు. నేను చెప్పిన పద్ధతిలో నాకు నచ్చే విధంగా వివరంగా చెప్పినట్టు అన్ని సర్దు. సర్దు. ఎంతసేపు ఎంత కోపంగా చూసినా నీకు వేరే ఆప్షన్ లేదు. నా మాట వినాల్సిందే. కమాన్ సర్దు. అది మెడలో వేసుకోవడానికి అర్హత కావాలి. ఏంటో అర్హతలు? నేను అనే అహంకారం ఉండాలా? అధికార స్వరం ఉండాలా? దర్పం ప్రదర్శించాలా? నన్ను రెచ్చగొట్టుకో. నాకని తిక్క కిక్కివ్వడం మొదలైతే అది మామూలుగా ఉండదు. తీవ్రమైన పర్యావసం నువ్వు చూడాల్సి వస్తుంది. స్టాప్ ఇట్. మావయ్యతో చెప్తా. నాకు మావయ్య. ఏ ఆగు తల్లి, ఆగు. అహంకారి ఆగు. ఏంటి? ఆహా, ఆగు తల్లి. మహంకాళి ఆగు. నేను సర్దుతాను అంటున్నాను. ముందు నేనే నువ్వు చెప్పిన విధంగా నీ సామాన్లన్నీ సర్దుతాను. బయటే మేడం, బయటే. ఎంత శాడిజం, ఎంత పొగరబోతుతనమే నీ దగ్గర. భర్త చేత బంట్రోతు పనులు చేయిస్తావా? కానీ నీ టైం నువ్వు వాడుకుంటున్నావు. పాపం తగులుతుంది. ఏంటి ఏదో గొణుక్కుంటూ తిట్టుకుంటున్నావు? ధైర్యం ఉంటే పైకే అను, విని సంతోషిస్తాను. నేనేం తిట్టుకోవడం లేదు, తమరి గుణగణాలని పొగుడుతున్నాను. ఎంత మంచి దానవులే, ఎన్ని నోళ్ల పొగుడుదునని పాట పాడుకుంటున్నాను. ఓహో, శాడిజం అంటే పొగడతా. చెవులే కాదు, చేష్టలు కూడా అవేలే. బుసలు కొడతావు, కాటేస్తావు. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అదే నిజం. పడక తొక్కితే బుస కొడుతూ పైకి లేస్తా, కాటేస్తా. ఎవరు నువ్వు? అడగకుండా పెట్టకుండా లోపలికొచ్చావు. అడుగుడా? నేనా? ఈ ఇంట్లో చెడు కూడా ఆడుకునేదాన్ని. పక్కా తెలంగాణ ఆడబిడ్డని. పెద్ద ఆయనకి పని మనిషిని ఎరికనా? పేరు యాదమ్మ, ఊరు యాదాద్రి, జిల్లా యాదాద్రి భువనగిరి. సారు గుడికి పోతున్నా రా, నీకు లేట్ అయితది, జర ఇంటికాడకొచ్చి నజర పెట్టు అన్నాడు. అందుకే వచ్చుండా. నజర్ పెట్టమన్నారా? దేని మీద? మీ మీదనే. ఇష్కులోనే ఉంటున్నారా, జగడం పెట్టుకుంటున్నారా, సూటిపోటి మాటలు అనుకుంటున్నారా, మూతులు తిప్పుకుంటున్నారా? జర కనిపెట్టు యాదమ్మా అని నాకు డ్యూటీ వేసిండు. మీరు పని చెప్తే చేస్తా, పంచాయతీలు పెట్టుకుంటే పెద్ద సార్కి చెప్తా. ఇల్లు ఉడుస్తా, అంట్లు తోముతా. మీరు కొట్లాడారనుకోండి, నేను నడిమిట్లకొస్తా. మావయ్య పెద్ద సీసీ కెమెరాని అరేంజ్ చేశారు. అవు మళ్ళా
మీరు గీడ ఏం చేసేది పొల్లు పోకుండా సార్కి చెప్తా. సీసీతో పాటు పెద్ద స్పైనే అరేంజ్ చేశాడు. ఆ ఫ్రైలు కూడా చేస్తా, పులుసు కూడా పెడతా. అయిపోయాం, టోటల్ గా బుక్ అయిపోయాం. ఫినిష్. సాయి పెట్టనా? పెట్టు పెట్టు పెట్టు. తల పగిలిపోతుంది. అల్లం పెట్టనా, బెల్లం చాయ్ పెట్టనా, చక్కెరేసి పెట్టనా, సోంపేసి పెట్టనా? తల్లి, ఏదో ఒకటి, భారం తగ్గితే చాలు. పెట్టు. అయితే మిరియాలు తగిలిస్తా. వద్దు, నువ్వేం తగిలించొద్దు. మంట మండి చేస్తాం. నేనే పెడతాను. నువ్వు కూర్చో, నేను పెట్టుకొస్తాను. అమ్మమ్మా, అమ్మా నాన్న తాతయ్య ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా థ్రిల్లింగ్గా ఉందిరా అని తాతయ్య చెప్పారు. మొత్తానికి తాతయ్య తన ఆలోచనతో వీళ్ల మీద మైండ్ గేమ్ ప్లే చేసి బోల్తా కొట్టించారు. ఫిక్స్ మధు, అమ్మా నాన్న ఇంకా బయట పడలేరు. కలిసి ఉందాంరా అని ఒప్పుకునేదాకా ఇద్దరు వచ్చి తీరుతారు. అంతేనా? ఇంకా అనుమానమా? అన్నయ్య గారు పథకం వేశారంటే ఎంతటి వాళ్ళైనా ఉచ్చులో పడాల్సిందే, బోల్తా కొట్టి తీరాల్సిందే. తను ఇల్లు కదలకుండా ఎలా చక్రం తిప్పాడో చూడు. ఇక వాళ్ళు ఆయన దగ్గర ఎక్కువ సార్లు కలుస్తారు. అదే వాళ్ళు ఆటోమేటిక్గా లాస్ట్లో కలిసిపోతారు. తాతయ్య ఆట మొదలు పెట్టారు. ఎత్తు తర్వాత ఎత్తు వేసి ఊపిరాడకుండా చేసి చెక్ పెట్టేస్తారు చూడు. ఏంటి పదే పదే మీరు అరుపులు కేకలు డాన్స్ చేస్తున్నారు? కేకలా, అరుపులా? ఎక్కడా? మేం కేకలు వెయ్యలేదే. ఎందుకమ్మమ్మా అయిందానికి కాందానికి అబద్ధం ఆడతావు? అబద్ధాలా? నాది హరిచంద్రుడిది ఒకటే గోత్రం తెలుసా? ఆహా, తమరు హరిశ్చంద్రుడు వారసురాలా? ఎస్, అవును. నీకేమన్నా అనుమానమా? సర్లే కానీ బుకాయిస్తున్నారు కదా, బుక్ అయినప్పుడు చెప్తాను. ఎస్. రైట్ నౌ నాకు క్లారిటీ కావాలి. ఏ విషయంలో? మీ డాన్స్ అండ్ స్టాప్ ప్రోగ్రామ్, అరుపులు కేకలు విషయంలో. నువ్వేదో భ్రమలో ఉన్నావురా. మేం కేకలు వేయడం లేదు, డాన్సులు చేయడం లేదు. నన్ను చీట్ చేయాలని చూడకమమ్మా, నాకు ఫ్యాక్ట్ కావాలి అంతే. ఏం లేదురా, జస్ట్ ఫన్ అంతే. చెప్పాలా? చెప్పక తప్పదా? ఎస్, చెప్పాలి. చెప్పకపోతే మళ్ళీ నన్ను వెతుక్కునే పరిస్థితి వస్తుంది. దమ్కి ఇస్తున్నావా? దమ్కి కాదు, నిజంగానే చెప్తున్నా. నాకు కోపం తెప్పించద్దు, కోపం వచ్చేదాకా చెయ్యొద్దు. చెప్పకపోతే నేను చెప్పిందే చేస్తా. ఏం లేదురా, నిన్నేం ఇబ్బంది పెట్టాం. చెప్తాం గాని నువ్వు మాత్రం అమ్మకు చెప్పొద్దు. చెప్పను, చెప్పండి. శివ అంకుల్ చిత్ర గారు లవ్ లో పడ్డారు. ఎస్, మాకు పక్కా సమాచారం వచ్చింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు లవ్ లో పడితే మీరెందుకు ఇంత ఎగ్జైట్ అవడం, ఎంజాయ్ చేయడం? ఈ విషయం నా దగ్గర దాచడం ఎందుకు? చెప్దాం అనుకున్నాం,
ఇంతలో హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయాం. అంతేనా? అంతే. రేయ్, వాడికి నిజం చెప్పొచ్చు కదరా. టైం ఉందమ్మమ్మ, టైం ఉంది. వాడు ఒకటైన తర్వాత పెద్ద సెలబ్రేషన్ చేద్దాం. అప్పుడు ఈ సీక్రెట్ వాడికి ఓపెన్ చేద్దాం. ఆ శుభదినం ఎప్పుడొస్తుందో. బండి పట్టాలెక్కిందిగా, వచ్చేస్తుందిలే. ఎస్, తప్పకుండా ఆ బండి మనం అనుకున్న గమ్యం చేరి తీరుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో అస్సలు అర్థం కావడం లేదు. వీడు వార్త అని ఊరించి డబ్బు అడగడమే గాని ఏది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, చెప్పిన పని చేయడు. నేను నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ నాకు సమాచారం ఇవ్వడం లేదు. హ, ఛ! ఈ జనని కూడా ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు? అసలు అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? ఎలా ఎలా తెలుసుకోవడం? హ. నేను వాయిస్ మార్చి మాట్లాడినా గుణ జనని కనిపెట్టేస్తారు. నాకు ఈ విషయం తెలిసిందంటే అలర్ట్ అయిపోతారు. వాళ్ళు ఒక్కటైపోయినా ఆశ్చర్యం లేదు. కానివ్వను, ఏదో ఒకటి చెయ్యాలి. వీళ్ళని విడదీయాలి. అప్పుడే కదా నేను సక్సెస్ అయ్యేది. దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ప్రేమ గురించి. ప్రేమ గురించా? చాలా ఇష్టమైన విషయం. ప్రేమంటే నమ్మకం, ఒక హామీ, ధైర్యం.